రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే వైసీపీ నేతలకి కష్టాలు తప్పడం లేదా అని అంటే అవును అనే అనిపిస్తుంది. చీటికి మాటికి చిటుక్కు చీమ చిటుక్కు అన్నా కూడా కేసులు బనాయిస్తూ ఉన్నారు అని వారు ఆరోపిస్తూ ఉన్నారు. మరి గతంలో చూసుకుంటే మనం సీనియర్ నేతలకి నోటీసులు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలోన లిక్కర్ స్కామ్ అనో లేకపోతే ఇంకొకటనో నోటీసులు వస్తూనే ఉన్నాయి. జైలు వెళ్తూ అరెస్ట్ అవుతూ ఉన్నారు, కేసులను చవి చూస్తూ ఉన్నారు, ఏదో ఒక అలజడైతే రగులుతూనే ఉంది. మరి ఇన్ని రోజులు కూడా ఇంత మంది మీద కేసులు పడుతున్నా కూడా మరి ఆర్కే రోజా గారి మీద ఎందుకు కేసులు పడడం లేదు అని చర్చించుకుంటూ ఉన్నారు. మరి రోజా విషయానికి వస్తే ఆడుదాం ఆంధ్ర విషయంలోన దానికి సంబంధించి ఎప్పటికైనా అరెస్ట్ ఖాయము అని చెప్పేసి గతంలో చాలా రకాల చర్చలు జరిగినాయి. సో ఇందులో ఎలాంటి స్కామ్ జరిగింది, ఈవెన్ బ్యాట్లు బాల్లే కాదు క్యాప్లు పెట్టుకునే క్యాప్లు టీ షర్టుల్లో కూడా పల్చటి క్లాతులు, క్వాలిటీలెస్ క్లాతులు, లేకపోతే పనికి మాలిన క్యాప్లు, పనికిరాని కొడితే ఇరిగిపోయే బ్యాట్లు ఇట్లాంటివన్నీ ఇచ్చి దాని మీద ఎంతెంత కమిషన్లు నొక్కేశారు, ఎన్ని రూపాయలు మరి కోట్లల్లో కొట్టేశారా. సో దీని మీద అయితే చాలా పెద్ద స్థాయిన చర్చలు కూడా జరిగినాయి. మరి ఈ నేపథ్యంలోన తప్పకుండా ఇందులో రోజా స్కామ్ ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆ వస్త్రాలు ఏవైతే ఉంటాయో అది కూడా క్లాత్ చేంజ్ అయిపోయింది. దాని మీద ఉన్న పేర్ల గురించి కూడా డిస్కస్ చేశారు. దాని మీద ఉన్న ప్రింట్ లేదా ఇచ్చిన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ వీవర్స్ కి సంబంధించి కూడా స్పెల్లింగ్ గురించి కూడా చర్చించారు. సో దీనిలో కూడా స్కామ్ జరిగింది అని చెప్పేసి మరి దేవుడి దగ్గర పట్టు వస్త్రాలని దోచేసి పిల్లలు ఆడుకుని వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన బ్యాట్లు చెడ్డీల దగ్గర డబ్బులు దోచేసి సో ఈ నిజంగానే ఇంత పెద్ద స్కామ్ కి రోజా పాల్పడిందా అంటే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ బట్ ఈ విషయంలో మాత్రం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున స్కామ్స్ జరిగినాయి. ఎప్పటికైనా సరే అరెస్ట్ తప్పదు, జైలు తప్పదు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు నేతలు. మరి నిజంగానే దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా కేసులు నమోదు చేస్తూ ఏదో ఒక రకంగాను వాళ్ళ తప్పుల్ని బయటకు అంటే తీగ కదిలించే విషయంలో ఆ పనిలో పడ్డారా కూటమి నేతలు అని చెప్పేసి అంటే అవును ఆ పనిలోనే పడ్డారు. ఒక్కొక్కరి మీద కూడా ఏం నోరు జారితే చాలు కేసులు బనాయిస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో మొన్నటి వరకు మనం చూసాము జోగి రమేష్, అంబటి రాంబాబుకి సంబంధించి ప్రతి ఒక్కరికి సంబంధించి కూడాను ఆ కేసుల మీద కేసులు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మొన్న స్పీకర్ తమ్మినేనికి సంబంధించి సో ఎక్కడా కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి అనేదే లేకుండా వాళ్ళు గతంలో ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ చిన్నదైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి రోజా కేసే తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే మాజీ మంత్రి రోజాకి సంబంధించి ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందనే అర్థమవుతోంది. మరి రోజాని అటెండ్ అవ్వాలి అంటూ కూడా తిరుపతి పోలీసులు ఆమెకి నోటీసులు జారీ చేయడం జరిగింది. సో దేని మీద అసలు నోటీసులు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి చూసుకుంటే తిరుపతి తూర్పు పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు. విచారణకి ఈ నెల 30వ తేదీన జూలై 30వ తేదీన తమ ఎదుట హాజరు కావాలి అని చెప్పేసి. అయితే ఏం జరిగింది అసలు మరి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి అది చాలా పెద్ద కేసుగా పరిగణిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పేసి అన్నారు. అది ఏంటి కేసు అని చెప్పేసి చూస్తే గతంలో ఎప్పుడో ఈ రోజా ఆవిడ ఎవరి గురించో వాళ్ళకి సంబంధించిన నేతల గురించి అలాగే ఒక పత్రికలు మీడియా మాధ్యమాల్లోని పత్రికల్లోని వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఒక కథనాలు రాశారంట. సో ఆ కథనాల్ని ఈవిడ చించేసి తగలబెట్టారంట. సో ఆ తగలబెట్టడం వలన అది కూడా ఒక రకమైన చర్య కింద ఒక క్రిమినల్ చర్య కింద మరి భావించారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి తిరుపతి పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఆవిడికి 30వ తారీఖున అటెండ్ అవ్వాలి అని చెప్పారు. మరి నోటీసుల వ్యవహారం మీద ఈ మాజీ మంత్రి రోజా ఏమైనా స్పందించారా అంటే నోటీసుల తర్వాత తన వాయిస్ వినిపించింది రోజా. సో ఇదంతా కూడా కక్షపూరితంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే, మమ్మల్ని ఏదో రకంగా కూడా జైలు పాలు చేయాలనే ప్రయత్నం చేసినా మీ పప్పులైతే ఉడకవు. మేము ఎలాంటి తప్పులు చేసామో ఎలాంటి తప్పులు చేయలేదు, మేము ఎటువంటి మాటలు మాట్లాడాము, మీకు మాకు ఉన్న తేడా ఏంటనేది తెలుసుకుంటే ప్రజలే మీకు తెలియజేస్తారు అది. సో నెక్స్ట్ మీరు అనుకుంటున్నారు ఈ అరెస్టులతోని లేదా వీటితోని మమ్మల్ని ఇక మాకు పార్టీ ఉనికి లేకుండా చేయాలని, కానీ మీ పప్పులైతే ఉడకవు అని చెప్పేసి రోజా చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వము తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి అరెస్టులు అవి ఇవి అని చెప్పేసి పనికిమాలిన కేసుల్ని మా మీద బనాయిస్తోంది అని చెప్పేసి రోజా మాట్లాడడం జరిగింది. మరి ఈ రకంగాను రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, మహిళలకు చిన్నారులకు రక్షణ కరువైందని, శాంతి భద్రతలు మహిళల భద్రత మీద ప్రభుత్వం గాలి కుదిలేసిందని ఇలా రకరకాల మాటలైతే ఆవిడ మాట్లాడడం జరిగింది. మరి చిన్న విషయానికే పేపర్ చింపేసి తగలబెట్టేస్తేనే రోజాని అరెస్ట్ చేస్తారా
అని అంటే మరి దీని వెనకాతల ఇంకా ఎంత కథనం ఉంది? దీని వెనక ఇంకా ఇంకా ఏమేం కదిలించాలనుకుంటుంది ప్రభుత్వము? ఎటువంటి హింట్‌తోని ఇప్పుడు ఈ అరెస్టు ఈ ఇన్వెస్టిగేషను, విచారణ అని జెప్పేసి అంటూ ఉన్నారు. మరి ప్రస్తుతానికైతే రోజా వంతు అయితే వచ్చింది. సో, మనం ముందు ముందుకి ఎలాంటి పరిణామాలు చూడబోతున్నామో, అసలు వైసీపీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మరి ఇప్పటికే 11 ఫిగర్ కింద చెప్పుకుంటున్న ఈ 11 మంది మేధావులు, 11 మంది సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, మరి వీళ్ళందరి పరిస్థితి ముందు ముందుకు ఎలా ఉండబోతోంది? మరి ఒక్కొక్కటిగా బయటకు తీస్తోందా కూటమి గవర్నమెంటు? సో, వీళ్ళ మీద పూర్తిగా దృష్టి సారించిందా? ఇది నిజంగానే రాజకీయ కుట్ర చేస్తున్నారా నిజంగాను వైసీపీ మీద? సో, అంత అవసరం ఏముంది కూటమికి? కూటమికి సత్తా ఉంది. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. డ్యామ్‌లు, ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నారు. కొత్త కొత్త బిజినెస్‌లు తెప్పించుకుంటూ ఉన్నారు. సో, ఇవన్నీ డెవలప్‌మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం అందరం గూడా చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా చేస్తూ పోతున్నారు. మరి ఇలాంటి సత్తా ఉన్న నాయకులు మరి ఇటువంటి కేసులు చిల్లర కేసులు బనాయించి నాయకులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది మాజీ నాయకుల్ని? సో, అదైతే అప్‌డేట్ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, మరి రోజా పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉండబోతుంది? ఇదైతే మనం చూద్దాము. మరి రోజా తర్వాత ఎవరి వంతు రాబోతుంది? చాలా మంది ఇంకా లిస్ట్‌లో ఉన్నారు. సో, నెక్స్ట్ ఎవరి వంతు రాబోతుంది అనేది.